मैडम यार मैडम इट చూడండి మేడం నమస్కారం సార్, మీరు స్టార్ట్ చేస్తారా? మీరే హాయ్, నమస్తే, నమస్కారం, అందరికీ నమస్కారం. ఇక్కడ ఐ థింక్ బాలాపూర్కి నేను ఫస్ట్ టైం వస్తున్నాను. సో బాలాపూర్కి ఫస్ట్ టైం వస్తున్నాను. అండ్ ఇక్కడ ఐ థింక్ సిఎంఆర్ రావడం ఇస్ ఐ థింక్ వెరీ వెరీ నైస్. ఎందుకంటే ఇది ఒక 25,000 స్క్వేర్ ఫీట్ షోరూమ్, 5 ఫ్లోర్స్ ఉన్నాయి అండ్ వన్ స్టాప్ షాపింగ్ కదండి. సో ఆల్ ఆఫ్ యూ కెన్ యాక్సెస్ ఇట్ ఈజీలీ. And I've been with CMR family for a while. Very nice. Always it's a pleasure to be here. So chala santoshanga undi. And verenti sir showroom gurinchi mee cheppandi. Floors first, second, third em unnai. మొత్తం ఇది 25,000 స్క్వేర్ ఫీట్ షోరూమ్ అండి. ముఖ్యంగా ఈరోజు మహానటి చేతుల మీదుగా ప్రారంభం చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. బాలాపూర్ ఏరియాలోనే 25,000 స్క్వేర్ ఫీట్ సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ అన్నది మొట్టమొదటి షాపింగ్ మాల్గా చెప్పుకోవచ్చు. ఎందుకనంటే ఈ ఏరియాలో అతిపెద్ద ఏరియా, అతిపెద్ద పాపులేషన్ ఉన్న ఏరియా. ఈ ఏరియాలో సరైన షోరూమ్ అన్నది నాకు ఎక్కడ కనబడలేదు. ఎందుకంటే ఇక్కడి నుంచి ప్రజలు ఎక్కడికన్నా షాపింగ్కి వెళ్ళాలంటే చాలా 4-5 కిలోమీటర్లు వెళ్ళాలి. ఇప్పుడున్న ఈ రద్దీ ప్రదేశంలో వెళ్ళి రావాలనంటే కనీసం ఒక పూట వెళ్ళడం రావడం జరుగుతుంది. ఈ సమయాన్ని ప్రజలకి చాలా అందుబాటులో ఉండడం కోసమని ఇక్కడ ఫ్యామిలీ మాల్లో పెట్టడం, అలాగే 25,000 స్క్వేర్ ఫీట్లో పెట్టడం వల్ల ఇక్కడ ఏంటంటే కంప్లీట్గా మిడిల్ క్లాస్ సెగ్మెంట్ దృష్టిలో పెట్టుకొని ఇక్కడ షాపింగ్ మాల్ ప్రారంభం చేయడం జరిగింది. ఇందులో 200 రూపాయల నుంచి 50,000 రూపాయల రేంజ్ అన్ని రకాల తరగతుల వారికి, ముఖ్యంగా మిడిల్ క్లాస్ తరగతుల వారికి ప్రారంభం చేయడం జరిగింది. ఇందులో ఒక ఫ్యామిలీ మాల్ అని అంటే లేడీస్ సంబంధించి చుడిదార్స్ కావచ్చు, కిడ్స్ వేరు, మెన్స్ వేరు, అలాగే పట్టు చీరలు, అలాగే సింథటిక్ శారీస్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఇక్కడ అందరికీ అందుబాటులో ఉండే ధరలు తోటి ఇక్కడ మేము ప్రారంభం చేయడం జరిగింది. ఇది ముఖ్యంగా ఈ దసరాకి మేము ఒక 3 months నుంచి ఈ డిజైన్స్ కలెక్షన్స్ మేము ఏర్పాటు చేసి ఇక్కడ బాలాపూర్లో పెట్టడం జరిగింది. మహానటి చేతుల మీదుగా జరగడం ఇంకా చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా
మీరు ఈ దసరా పండుగని బాగా జరుపుకోవాలి, బాగా మీకు అవకాశంగా కలెక్షన్ కూడా బాగా జరుగుతుందని మేము పూర్తి విశ్వాసంతో పెడతాం. అలాగే మంచి మంచి ఆఫర్లు పెట్టడం జరిగింది. ఇందాక మేడం గారు చూసి ఆశ్చర్యపోయారు. 1000 రూపాయలకి 2 షర్ట్లు, అంటే ఈచ్ షర్ట్ 500 రూపాయలు. అది చూడగానే షాక్ అయ్యారు మేడం, ఇటు ఎంత రీజనబుల్గా ఎలా ఉన్నాయని. మంచి ఫ్యాబ్రిక్ కూడా. ఎస్ మేడం. యాక్చువల్గా ఏంటంటే మేము డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చర్స్ దగ్గర తీసుకెళ్తాం, కొంటాం కాబట్టి, అలాగే డైరెక్ట్ వేవర్స్ దగ్గర కొంటాం కాబట్టి ఆ బెనిఫిట్ అన్నది ప్రజలకి అందుద్ది. ముఖ్యంగా మధ్యలోని ట్రేడర్స్ ఉంటారు, అలాగే ఏజెంట్స్ ఉంటారు. వీళ్ళందరినీ మధ్యలో వాళ్ళని అవాయిడ్ చేసి డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చర్ కొనడం వల్ల ఆ భారం అన్నది ప్రజల మీద పడదు. మాకు కూడా 10 రూపాయలు లాభం లేకుండా వ్యాపారం చేయం. బట్ ఈ బెనిఫిట్ అన్నది మీరు డైరెక్ట్గా కొనడం వల్ల ఆ బెనిఫిట్ ప్రజలకి అందుతుంది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోండి. ఈ దసరా పండుగ షాపింగ్ చేస్తే అందరూ హ్యాపీ ఫీల్ అవుతారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మొత్తం ఓపెనింగ్ ఉన్నాయి, ఇంకేమన్నా? ఎస్, ఇప్పుడు ఈ దసరాలో 3 షోరూమ్స్ ప్రారంభం ఉన్నాయి. ఈరోజు ఇక్కడ నెక్స్ట్ తుర్కాంజల్లో 6వ తారీఖున ప్రారంభం చేయబోతున్నాం. అది చందన బ్రదర్స్ పేరుతోటి. చందన బ్రదర్స్ సిఎంఆర్ ఒకటే, ఎక్కడ అనుకూలం బట్టి అక్కడ ప్రజలకి అందుబాటులో ఎలాగైతే వీలుగా ఉంటుందో ఆ ప్రకారంగా ప్రారంభం చేస్తున్నాం. 3వ షోరూమ్ వికారాబాద్లో 9వ తారీఖు ప్రారంభం చేస్తున్నాం. ఈ 3 షోరూమ్స్ కూడా ఈ దసరాకి అందరికీ మంచి కలెక్షన్ తోటి మేము ముందుకుంటాం. అందరూ ఈ షాపింగ్ చేసుకుని దసరా పండుగ బాగా జరపాలని కోరుకుంటున్నాం. దసరా టైంకి బాలాపూర్ అందరి ఇక్కడ వచ్చిపోయి అన్నీ అయిపోతుంది. దసరా సినిమాలో నటించారు మీరు, ఆస్కార్ అవార్డుకు ప్రమోట్ చేస్తారట, నిజమేనా మేడం? అవునా, తెలియదు. చెప్తే బాగుంటుంది. ఏ సినిమాలు చేస్తారు నెక్స్ట్? పెట్టి పుట్టాలి కొడుక. ఓకే, డన్. కొత్తగా ఏమైనా ఉన్నాయా సినిమాలు? ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ అండి, తెలుగు నెక్స్ట్ ఇయర్. ఇప్పుడు తమిళ. సౌందర్య గారు మై ఫేవరెట్, వాళ్ళతో నాన్న కంపేర్ చేస్తాను. కీర్తి సురేష్ గారు ఎంతసేపు షాపింగ్ చేస్తారు? భయ్యా సినిమా రిలేటెడ్ అడగండి, షాపింగ్ రిలేటెడ్ అడగండి, షాపింగ్ అడుగుతున్నారు. షాపింగ్ రిలేటెడ్ క్వశ్చన్స్ ప్లీజ్. షాపింగ్ ఎంతసేపు చేస్తారంటే షాపింగే కదా. షాపింగ్ ఏం అడిగారండి? ఎంతసేపు చేస్తారు? ఎంతసేపు చేస్తాను? ఎంతసేపు ఎంత స్పెండ్ ఎంతసేపు ఉంటారు షాపింగ్ మాల్? సినిమాలో చూపెట్టారు ఫ్రెష్ వేసుకోవాలి షాపింగ్ వస్తా అని. ఛాన్స్ దొరికితే 24/7 షాపింగ్ చేస్తాను. థ్యాంక్ యూ.